అనంతపురం జిల్లాలో 1,80,000 మంది ఓటర్లు కొత్తగా ఓటు హక్కు పొందారని కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 31 లక్షల మంది ఓటర్లు ఉండగా తాజా తుది జాబితా విడుదలతో ఆ సంఖ్య 32,300,000కు చేరిందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 164 మంది, 2 పార్లమెంటు స్థానాలకు 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని కలెక్టర్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 3,929 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్న వీరపాండియన్ 26,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటారన్నారు. అందరినీ కోరుతున్నది ఏమంటే జెన్యూన్ కంప్లైంట్స్ పెట్టండి, ఫ్రూలెస్ కంప్లైంట్స్ పెట్టకండి. ఖచ్చితంగా మీరు ఏమి జెన్యూన్ కంప్లైంట్స్ పెడతారో ఖచ్చితంగా దాని మీద అధికారులు స్పందిస్తారు. ఇప్పుడు దాకా దాదాపు 25 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ 25 కేసెస్ బుక్ చేయడం కాకుండా 14 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంసీసీ టీమ్ వీళ్ళన్నీ చేసింది. ఇది కాకుండా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 3,000 బైండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 32,000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది కాకుండా లిక్కర్ సంబంధించిన మానిటరింగ్ కూడా మేము చేస్తూ ఉంటున్నాము. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. ఒక 83 లక్షల విలువైన లిక్కర్ మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. క్యాష్ని చూస్తే మనకు దాదాపు 63 లక్షలు మనము సీజ్ చేయడం జరిగింది. 43 లక్షలు విలువైన మెటీరియల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. బ్యాంక్లో సస్పీషియస్ విత్డ్రావల్ కానీ సస్పీషియస్ డిపాజిట్స్ కానీ దాన్ని కూడా బ్యాంకర్స్ ద్వారా మేము మానిటర్ చేస్తున్నాము. ఎల్డిఎం అనేది దాంట్లో కూడా ఎక్కడ 10 lakh అంటే ఎక్కడ సస్పీషియస్ విత్డ్రావల్ కానీ డిపాజిట్ కానీ ఉందో దాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ నోడల్ ఆఫీసర్కి మేము ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తున్నాము.